హాయ్ గైస్, 30 డేస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ సిరీస్ లో ఈ రోజు డే 9 అన్నమాట. ఈ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ అర్థం కాకుండా చాలా మంది తల బద్దలు కొట్టేసుకుంటూ ఉంటారు. మీరు అలా సఫర్ అవ్వకుండా సింపుల్ అండ్ ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి సేవ్ చేసుకోండి. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు వాటిని ఎందుకు యూజ్ చేస్తారో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కండిషనల్ స్టేట్మెంట్స్ ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక డెసిషన్ తీసుకోవడానికి, కండిషన్స్ బేస్ చేసుకుని ఒక డెసిషన్ తీసుకోవడానికి కండిషనల్ స్టేట్మెంట్స్ అనే దాన్ని యూజ్ చేస్తారు. రైట్, ఈ పాయింట్ ని మీ బ్రెయిన్ లో స్టిక్ చేసి పెట్టుకోండి. టైప్స్ డిస్కస్ చేసామంటే ఇఫ్ అని, ఇఫ్ ఎల్స్ అని, ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని, నెక్స్ట్ స్విచ్ కేసెస్ అనేసి ఉంటాయి. వాటి గురించి మనం కమింగ్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇఫ్ గురించి, ఇఫ్ ఎల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇఫ్ లోకి వెళ్ళామంటే ఇఫ్ లో సింగిల్ బ్లాక్ మాత్రమే ఉంటుంది, అదే ఇఫ్ బ్లాక్. అక్కడ కండిషన్ అనేది రాస్తాం. ఆ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు ఆర్సీబీకి మ్యాచ్ ఉంది అనుకుందాం. కోహ్లీ మరియు సాల్ట్ ఇద్దరు ఓపెనర్స్ ఆడుతున్నారు మంచిగా. ఒక 80+ రన్స్ స్కోర్ చేస్తే మీరు బాగుండు అనుకుంటున్నారు. స్క్రీన్ మీద కోడ్ కనిపిస్తుంది కదా, స్కోర్ 85 ఉంది. ఇఫ్ లో మీరు స్కోర్ ఈస్ గ్రేటర్ దాన్ 80, ఇక్కడ ఏం రాసాము, console.log వెల్ డన్ అని ప్రింట్ అవుతుంది అన్నమాట. ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఇఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారో. ఇఫ్ ఎల్స్ లోకి వెళ్దాం. ఇఫ్ ఎల్స్ లో 2 బ్లాక్స్ ఉంటాయి, ఇఫ్ బ్లాక్ ఒకటి, ఎల్స్ బ్లాక్ ఒకటి. ఇఫ్ బ్లాక్ అనేది కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎల్స్ లో కూడా యూజ్ చేసామంటే ఒకవేళ వాళ్ళిద్దరు పిచ్ కండిషన్స్ బాగాలేకను ఏదో విధంగా ఒక 50 రన్స్ మాత్రమే స్కోర్ చేశారనుకుందాం. అప్పుడు సేమ్ కండిషన్ అనేది మనం ఏం పెట్టాం, స్కోర్ ఇస్ గ్రేటర్ దాన్ 80 అని పెట్టాం కదా. ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయింది అన్నమాట. అప్పుడు ఎల్స్ బ్లాక్ లో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఎల్స్ బ్లాక్ లో ఏం రాసాం, ఆర్సీబీ నీడ్ గ్రేట్ స్టార్ట్ అని రాసాం కదా. ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్, ఐ హోప్ మీకు ఇఫ్ ఎల్స్ అంటే ఏంది, ఇఫ్ అంటే ఏందో క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. మీట్ యు ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దట్, లెర్న్ టుగెదర్, గ్రో టుగెదర్.